హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే ఇవాళ నడుము నొప్పి కూడా సాధారణ సమస్యగా మారిపోయింది. గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల కావచ్చు, మనం కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర జబ్బుల మూలంగా కావచ్చు. ఇవన్నీ మన వెన్నుపై భారాన్ని పెంచుతున్నాయి. మనలో చాలా మందికి నడుము నొప్పిని తెచ్చిపెడుతున్నాయి. నడుములో సూదులు గుచ్చుతున్నట్లుగా అనుక్షణం నొప్పితో వేధించే నడుము నొప్పికి యోగాతో మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు నిపుణులు. నడుము నొప్పితో సతమతమవుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే వెన్ను సమస్యలకి, వెన్ను నొప్పులకి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఆసనాలు, ముద్రలు ఏ విధంగా చేయాలి, ఈ వెన్నునొప్పి సమస్యల నుంచి ఏ విధంగా విముక్తిని పొందాలి అన్న దాని విషయంగా ఈరోజు చాలామంది ఈ వెన్నునొప్పి సమస్యలకు గురవుతూ ఉన్నారు. ఎవరెవరైతే ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చొని వర్క్ చేసేటటువంటి వాళ్ళు, సరైనటువంటి పొజిషన్లో కూర్చోకపోవడం ద్వారా కానీ, అధిక బరువు పెరగడం ద్వారా కానీ, వెహికల్ ఎక్కువగా డ్రైవ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే వివిధమైనటువంటి ఎక్సర్సైజులు చేసినప్పుడైతేనేమి కానీ, కారణం ఏదైనా కావచ్చు, ఆ వెన్ను పట్టేయడం ద్వారా ఆ నొప్పి చాలా నెలల పాటు, చాలా వారాల పాటు ఒక నరకాన్ని కలుగజేస్తూ ఉంటుంది. వీటికి ట్రీట్మెంట్ కన్నా కూడా కొన్ని ప్రత్యేకమైన పోస్చర్స్ని, ఆసనాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా మళ్ళీ ఆ డిస్క్స్ కరెక్ట్గా వాటంతటా అవి ఆటోమేటిక్గా సెట్ అయిపోవడం అనేటటువంటిది మీరందరూ కూడా గమనించాలి. కాబట్టి వెన్నునొప్పి సమస్యలకి యోగా ఆసనాలు అద్భుతమైనటువంటి దివ్య ఔషధంగా పనిచేస్తాయి అన్నది మేము గమనించడం జరిగింది. ఇట్లాంటి సమస్యలకి కొన్ని పవర్ఫుల్ అయినటువంటి ఆసనాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సుప్త మేరుదండాసనం, మేరుదండ ముద్ర. వెన్నునొప్పి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఒక రామ బాణంలా పనిచేస్తాయని చెప్పవచ్చు. కాకపోతే వాళ్ళు కాస్త శ్రద్ధ పెట్టి కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు ఆ సుప్త మేరుదండాసనం, మేరుదండ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ సుప్త మేరుదండాసనానికి శవాసన భంగం మీదుగా చేస్తాం. ముందుగా రెండు కాళ్ళని స్ట్రైట్గా తెచ్చుకొని దండాసన భంగికి రావాలి. ఇప్పుడు శవాసన భంగికి రావాలి. ఎడం ప్రక్క తిరిగి ఇప్పుడు రెండు చేతుల్ని సైడ్స్కి తీసుకొని రెండు చేతులు స్ట్రైట్గా ఉంచుకోవాలి. కుడి కాళ్ళని స్ట్రైట్గా రైట్ చేసి 90 డిగ్రీస్ పైకి లేపి కుడి కాళ్ళని ఎడమ చెయ్యి దగ్గరికి తీసుకొని రావాలి. హెడ్ని రైట్ సైడ్కి టర్న్ చేసి ఉంచాలి. దీన్నే సుప్త మేరుదండాసనం. ఈ ఆసనంలో వెన్నెముకను పూర్తిగా ట్విస్ట్ చేయడం ద్వారా వెన్ను సమస్యల్ని సులభంగా సెటరేట్ చేసేటటువంటి ఆసనం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కుడి కాళ్ళని స్ట్రైట్గా మళ్ళీ యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు కిందకి దించి ఎడమ కాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు అదేవిధంగా మేరుదండాసనంలో లెఫ్ట్ లెగ్ని రైట్ చేసి 90 డిగ్రీస్ పైకి తీసుకొని వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు రైట్ సైడ్ టర్న్ చేసి హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఎడమ కాలుని కూడా స్ట్రైట్గా యథాస్థానానికి తీసుకొని వచ్చి కుడి కాలు జతలో ఉంచాలి. రెండు చేతుల్ని
యథాస్థానానికి ప్రశాంతాసనంలో ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ప్రశాంతాసనం నుంచి బయటికి రావాలి. ఎడమ ప్రక్క ద్వారా కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేవాలి. లేచి దండాసనం మీదుగా వజ్రాసనానికి రావాలి. మేరుదండ ముద్ర. నాలుగు వేళ్ళని ఫోల్డ్ చేసి వాటి మూల స్థానాల వద్ద బొటన వ్రేలు మాత్రం ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకొని తొడల మధ్య భాగంలో ఉంచాలి ముద్రని. వెన్ను నిటారుగా ఉంటుంది. మోచేతులు శరీర ప్రక్క భాగాలు తాకించాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేసి వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, కింద కూర్చోలేకపోతే ఒక బల్లపైన కానీ చక్కగా పడుకొని ఈ సుప్త మేరుదండాసనాన్ని లెఫ్ట్ లెగ్తో ఒక 5 టైమ్స్, రైట్ లెగ్తో ఒక 5 టైమ్స్ ఈ మేరుదండ ముద్రని 30 నిమిషాలు చొప్పున పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కానీ కూర్చొని వర్క్ చేసేటప్పుడు మధ్య మధ్యలో సమయంలో కానీ ఈ మేరుదండ ముద్రను చక్కగా చేసినట్లయితే వెన్ను బలంగా తయారై వెన్నుపూసలన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లో సెట్ అయిపోయి ఈ డిస్క్ ప్రొలాప్స్ కానీ, వెన్ను డిస్క్ బయటికి రావడం కానీ ఇట్లాంటి సమస్యల నుంచి పూర్తిగా సెటరేట్ చేసేటటువంటి ఇంకొన్ని పోస్చర్స్ ఉన్నాయి. ఇది ఒక్క ఆసనం చేస్తే కాకుండా కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఆసనాస్తో స్పెషల్ థెరపిటిక్గా సాధన చేసినట్లయితే ఇమ్మీడియట్లీ రిలీఫ్ వచ్చి మీకు ఈ వెన్నునొప్పి సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు.